హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఆలోచనలు. హాయ్, అందరూ బాగున్నారా? నేనండి మీ అమూల్యమైన ఓట్ని. నాకు మొదట 21 సంవత్సరాలు. నేను అప్పుడే బాగున్నాను. నన్ను చాలా పవిత్రంగా చూసుకున్నారు, చాలా బలంగా కూడా నమ్మేవారు. నన్ను చూసి అవినీతిపరులకి గుండె దడ. అందుకే నేను వస్తున్నా అంటే వాళ్ళ ఒంట్లో వణుకు. సజావుగా ఉన్న నా జీవితంలో సంస్కరణలు అని నా వయసు 18 సంవత్సరాలు చేశారు. అది స్వలాభం కోసం చేశారో లేక నా వల్ల లాభం జరగాలి అని చేశారో తెలియదు, కానీ మొత్తం మీద ఆ దఫా నుండి నాయకులందరూ నన్ను కొనుక్కుని చాలా బాగా లాభపడ్డారు. అప్పటి నుండి ప్రతి 5 సంవత్సరాలకి నా పరిస్థితి మరీ నీచంగా తయారైంది. అప్పటి వరకు నన్ను నమ్మడం జరిగేది, కానీ రాను రాను నన్ను అమ్మడం మొదలుపెట్టారు. తప్పుగా అంటున్నాను అనుకోకండి. పిల్లల కడుపు నింపడం కోసమో లేక వేరే అవసరం కోసమో ఒళ్ళమ్ముకునే వాళ్ళు కూడా పూటకో రేటు లేదా గంటకొకో రేటు తీసుకుంటారు. కానీ నన్ను ఏకంగా కొన్ని సంవత్సరాలకి ఒక రేటు పెట్టి అమ్ముకుంటున్నారు. నువ్వు నన్ను ఆ పూటకి బిర్యానీ కోసమో లేక తాత్కాలికంగా కొన్ని రోజులకు ఉపయోగపడే డబ్బు కోసమో అమ్మేస్తున్నావు. మరి మీ పిల్లల భవిష్యత్తు కోసం నన్ను సక్రమంగా ఉపయోగించవా? ఒక్క పూట బిర్యానీ, మందు, డబ్బు కోసం 5 సంవత్సరాల బానిసత్వంలో మగ్గుతావా? చివరగా ఒక మాట, ఓటు అమ్ముకునే వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ఓటు వెయ్యని వాడికి దేశాభివృద్ధి కోసం మాట్లాడే అర్హతే లేదు. కాబట్టి ఆలోచించి కనీసం ఈసారి అయినా నన్ను నమ్ముకుంటారు అని, డబ్బుకి అమ్ముకోరు అని, కులం కోసమో మతం కోసమో కాకుండా మంచి ఆలోచించి ముందుకు వెళ్తారు అని, అవినీతికి దుర్మార్గపు వ్యక్తులకు నన్ను బానిసని చేయకుండా వాళ్ళ నుండి దూరం చేస్తారు అని, భవిష్యత్ తరాలకు వారసత్వంగా పేదరికాన్ని కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకుని భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ, మీ అమూల్యమైన ఓటు.